హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం హై ప్రోటీన్ పెసరట్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. 10 మినిట్స్లో అయిపోతుంది. అండ్ అలాగే ఈజీ ప్రాసెస్ కూడా. పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఏమి ఉండవండి. జస్ట్ 2-3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. దీన్ని నేను అల్లం చట్నీతో సర్వ్ చేశాను. కొబ్బరి చట్నీ కన్నా అల్లం చట్నీ అయితే ఈ రెసిపీకి చాలా టేస్ట్ వస్తుంది. దీనికోసం ముందుగా 1 కప్ పెసలను తీసుకొని ఓవర్ నైట్ సోక్ చేశాను. సోక్ చేసిన పెసలను బాగా వాష్ చేసుకొని తగినంత మిర్చిని యాడ్ చేసుకోవాలి. మనం కారానికి సరిపడా మిర్చి యాడ్ చేసుకొని చిన్న అల్లం ముక్క అండ్ అలాగే రుచికి తగినంత సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ అవైలబుల్ ఉన్న వాళ్ళు మిక్సీలో గ్రైండ్ చేసుకోండి. నా దగ్గర గ్రైండర్ ఉంది కాబట్టి నేను గ్రైండర్‌లో వేశాను. పిండి బాగా గ్రైండ్ అయ్యే టైంలో మనకి వాటర్ కావాలి అంటే చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. పిండి కన్సిస్టెన్సీని బట్టి మనం వాటర్‌ని యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఈ పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్‌గానే ఉంది అనిపించింది. కాబట్టి నేను దోసలు వేసేసుకుంటున్నాను. ఇలా ఒక గెంటి నిండా పిండి తీసుకొని బాగా పల్చగా చేసుకోవాలి దోసని. అప్పుడే టేస్ట్ చాలా బావుంటుంది. చూసారు కదా! ఇలా పల్చగా వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఆనియన్స్‌ని యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సన్నగా చాప్ చేసిన ఆనియన్స్‌ని పైనుంచి అలా వేసుకొని కొద్దిగా ఆయిల్‌ని ఏసుకొని మీడియం ఫ్లేమ్‌లో బాగా కాల్చుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టాము అంటే ఆనియన్స్ అనేవి ఫ్రై అవ్వవు. కాబట్టి మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి ఆనియన్స్‌ని బాగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిపోయింది కదండీ! చూస్తే మనకి ఆనియన్ కలర్ చేంజ్ అయినట్టు అనిపిస్తుంది. అప్పుడు జస్ట్ మనం దోసని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఒక సైడే కాలుస్తాము. అప్పుడే టేస్ట్ చాలా బావుంటుంది. అంతే అండి. సింపుల్ అండ్ టేస్టీగా అయిపోయే ఆనియన్ పెసరట్టు విత్ అల్లం చట్నీ రెడీ. థాంక్ యూ ఫర్ వాచింగ్.